హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఏంటి ఇదంతా కడుగుతున్నాము అనుకుంటున్నారా? ఇది మా అమ్మ వాళ్ళ న్యూ హౌస్ దగ్గర ముందు రోజు అనమాట. సో ఇలాగా కడగాలని చెప్పేసి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాము. ఇదంతా ఉంది, ఇంకా వర్క్ అయితే ఏం అవ్వలేదు. సో ఇదంతా కడుగుతున్నాము. సో మా డాడీ, మా ఆయన మొత్తం అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఒక్కరి వల్లే అవ్వదు కదా ఇదంతా కూడా, అందుకని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుని కడుగుతున్నాము. నేనేం చేయట్లేదు అనుకోకండి, అదంతా చీపురుతో కడిగింది నేనే, జస్ట్ వీడియో కోసమని ఆపాను. వాళ్ళతో పాటు నేను కూడా చేస్తున్నాను. మొత్తం పైన అయిపోయింది, నెక్స్ట్ కిందకు కూడా వచ్చి మొత్తం అంతా కడుగుతున్నాను అనమాట. ఇలా ముందు రోజు అన్నీ కడగాలన్నమాట. ఇళ్ళల్లోకి దిగే ముందు రోజు అంతా ఇలాగ నీట్గా కడిగేసుకోవాలి. అండ్ టెంట్లు కూడా వేస్తారు, లైటింగ్ కూడా అరేంజ్ చేస్తారు. ఇంకా చాలా పనులు ఉన్నాయి. నేనేదో చాలా సింపులే అనేసి అనుకున్నాను, కానీ ఇంత పని ఉంటుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా వర్క్ అవ్వలేదు కాబట్టి సిమెంట్ బాగా ఉందన్నమాట. ఇవన్నీ టైల్స్ అవన్నీ అయిపోతే ఇంత హెవీ వర్క్ ఉండకపోదును. చూసారు కదా, ఎక్కడ అలానే ఉన్నాయి. ఇవన్నీ అవడానికి ఇంకా 3 months అలా పడుతుంది. కాకపోతే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి, ఇంకా ముహూర్తం అయితే వచ్చిందని చెప్పేసి ఇంకా దిగేశారనమాట. మేమంతా కడుక్కొస్తుంటే మా మమ్మీ అన్నీ ముగ్గులేశారు. అండ్ ఈవినింగ్ బొట్లు చెప్పడానికి అయితే బయలుదేరాము. ఇంకా అంత నీట్గా అరేంజ్ అయిపోయింది, చూసారా. ఇక్కడ చుట్టాలు కూడా వచ్చారు. ఎక్కడ ఎవరెవరికి చెప్పాలి ఏంటి అనేది డిసైడ్ అవుతున్నాము. అండ్ అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు గోరింటాకు రెడీ చేస్తున్నారు పెట్టుకోవడానికి. ఊరంతా అంటే పిలవాల్సిన వాళ్ళని వెళ్ళి పిలుచుకుని అయితే వచ్చాము. అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి పందిరి కూడా వేస్తారు. అండ్ మామిడి తోరణాలు కూడా కట్టేశారు. మొత్తం అంతా అరేంజ్మెంట్స్ అయితే మ్యాక్సిమం పూర్తవుతున్నాయి. చూసారు కదా, నైట్ టైం లైటింగ్ వేస్తుంటే అబ్బా లుక్కే వేరు, అసలు చాలా బాగా అనిపించింది. ఈలోపు మా వాళ్ళు అస్సలు కుదురుండు కదా, ఆ లైటింగ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ పట్టుకుంటున్నారనమాట దూరం నుంచి. అంటే మేము రెంట్కుండే హౌస్ నుంచి ఈ హౌస్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మేము రెంట్కుండే హౌస్ ఎలా ఉంది, అస్సలు ఖాళీయే ఉండదు. బట్ తప్పదు కదా కొన్ని రోజులు, ఎందుకంటే మా ఊర్లో రెంట్లకు అంత ఎక్కువ హౌసెస్ అయితే దొరకవు. సో ఏదో చిన్న దాంట్లోనే అట్లా అడ్జస్ట్ అయ్యామన్నమాట. ఫైనల్లీ ఇక్కడ కూడా మొత్తం రెడీ అయిపోతుంది. లైటింగ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోదును, జస్ట్ బయట వరకు అయితే వర్క్ వాల్కెరేసి వదిలేశారు అట్లాగా, ఇంకా వర్క్ అవ్వాలి. సో ఇసుక లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది మాకు. అండ్ ఇంకా నైట్ మా అన్నయ్య వాళ్ళు వచ్చి పువ్వులు కూడా డెకరేషన్ చేసేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళది కడుపులంక అనమాట, అక్కడ పువ్వులు బాగా దొరుకుతాయి కాబట్టి సో అన్నయ్య వాళ్ళకే ఇచ్చాము. అన్నయ్య తెచ్చి మొత్తం అంతా ఇలాగా అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తున్నాడు అనమాట. చాలా బాగా కట్టాడు, డెకరేషన్ కూడా చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా బాగుంది. పాపం వాళ్ళు కట్టడానికి మార్నింగ్ 4 అయిపోయింది, తెల్లవారుజామున. అప్పటి వరకు పాపం కడుతూనే ఉన్నారు అలాగా. సో ఫైనలీ ఇల్లు ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. బాయ్ గాయ్స్.